నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మాట్లాడదాం సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి నమస్కారం మేడం మోకాళ్ళ నొప్పులు అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతుంది ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఒకసారి వస్తే అది ఎంత క్రానిక్ గా ఇబ్బంది పెడుతుందో నిజంగా నీ రీప్లేస్మెంట్ అనే లాస్ట్ స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళని అడగాలి అది వచ్చి పెట్టుకోవటం అది ఆపరేషన్ చేయించేసుకోవటం ఆషామాషి విషయం కాదు అక్కడి దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మనం మోకాళ్ళ గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి మీరు అన్నట్టు ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మా చిన్నప్పుడు ఎప్పుడు మేము బయటే తిరిగేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు లోపలే ఉంటున్నారు అందుకని చిన్న వయసులోనే వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావడం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయినాయి అనమాట అంతా ఈ జంక్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం ద్వారా అండ్ మోకాళ్ళల్లో ప్రాబ్లం ఉందనేసి ఎప్పుడు మనం గుర్తించాలి అంటే మార్నింగ్ నిద్రలేసిన వెంటనే కాళ్ళు నడవాలంటే నడవలేరు తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి తర్వాత ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి లేదంటే కాసేపు కూర్చున్నప్పుడు లేయాలంటే లేయలేరు కొంచెం దూరం నడిచినా కానీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి ఇది రిపీటెడ్గా వస్తుందని అనుకోండి ఆ నొప్పి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇన్ఫర్మేషన్ అనమాట మోకాళ్ళు మనకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అరే బాబు నా మోకాళ్ళలో గుజ్జు కరిగిపోతుందిరా నాయన నువ్వు ఏదో ఒకటి చెయ్యి అనేది నొప్పి ద్వారా మనకు ఎక్స్ప్రెస్ చేస్తుంది సో జనాలు ఈ సమయంలో గుర్తించాల్సింది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కాదు ఈ ఉన్న గుజ్జును కాపాడుకుంటూ ఫర్దర్గా గుజ్జు కరిగిపోకుండా చేసుకొని న్యాచురల్గా ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలన్నది ఆలోచించాలి వెస్ట్రన్ కంట్రీస్ లో మీరు చూసినారనుకోండి జస్ట్ లైక్ దట్ మెడికల్ షాప్ కి వెళ్ళి ఈ సప్లిమెంట్స్ పర్చేస్ చేసి తీసుకొచ్చేసుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు మనకు అన్ఫార్చునేట్ గా ఏంటంటే నొప్పి రాగానే మెడిసిన్ తీసుకుంటాం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం వాళ్ళు ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకుంటారు మనకు నొప్పి రాగానే ఏమనుకుంటాం నేరుగా మెడికల్ షాప్ కి వెళ్తాము అక్కడికి వెళ్ళేసి సార్ నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయండి ఏదైనా పెయిన్ కిల్లర్ ఇవ్వాలి మనం అడగడమే పెయిన్ కిల్లర్ అడుగుతాం ఇంకా మెడికల్ షాప్ వాళ్ళు కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఈ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నొప్పి అనేది గుడ్ ఇట్స్ ఏ ఫ్రెండ్ యాక్చువల్గా నొప్పి అనేది ఏదో సమస్య ఉంది కాబట్టి నొప్పి రూపంలో తెలుస్తుంది దాన్ని గుర్తించి సకాలంలో మనం నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఈ పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి బ్రెయిన్ కి వెళ్ళేటటువంటి ఈ నొప్పి సిగ్నల్ ని కట్ చేస్తాయి అప్పుడు మనం ఏమనుకుంటాం మోకాళ్ళు ఏం ప్రాబ్లం లేదు లేని అలాగే కాలయాపన చేసేస్తాం ఒక 2-3 ఇయర్స్ గడిచిన తర్వాత పూర్తిగా గుజ్జు అరిగిపోతుంది అప్పుడు కటకట సౌండ్లు వస్తాయి కాళ్ళు ఇప్పుడు స్ట్రైట్ గా ఉండేటి పక్క కుంగిపోతాయి అప్పుడు అసలు భరించలేరు అప్పుడు భరించలేని సిచ్యువేషన్ ఏం చేస్తారు అప్పో చేసి ఆస్తులు కుదరబెట్టి ఏదో ఒకటి చేసి పోయేసి లక్షలు ఖర్చు పెట్టి మోకాళ్ళు ఇంజెక్షన్స్ వేయించుకోవడం లేదంటే లాస్ట్లో పోయేసి ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది ఆపరేషన్ అనేది అల్టిమేట్ సొల్యూషన్ ఇట్స్ గుడ్ ఎప్పుడు పూర్తిగా గుజ్జు కరిగిపోయినప్పుడు ఆపరేషన్ కన్నా ఇంకా మంచి మార్గమే లేదు అది మంచిది కూడా కానీ అంత దూరం మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే గుజ్జుని కాపాడేటటువంటి సప్లిమెంట్స్ గాన తీసుకోగలిగితే గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా గుజ్జు ఫర్దర్ గా స్ట్రెంగ్త్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ రకంగా ఉపయోగపడేదే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి గ్రాండ్ వాక్ అనే ఈ సప్లిమెంట్ ఏమిటండి ఈ సప్లిమెంట్ ప్రత్యేకత ఏమిటి ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో ఉంటాయి మేడం ఒకటి సప్లిమెంట్ అని వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రోజు నేను 10 ముద్దలు తింటూ ఉంటాను 2 ముద్దలు తింటే సరిపోతుందా చాలదు ఆకలిగానే ఉంటుంది ఎందుకంటే నా కెపాసిటీ 10 ముద్దలు అంటే నేను అలవాటు పడింది రోజు 10 ముద్దలు సో సప్లిమెంట్ అనేది క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడతారో అదే డోస్ లో గాన వాడితే గనక క్లినికల్ ట్రయల్స్ లో ఏమైతే కనుక్కున్నారో ఆ మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ గ్రాండ్ వాక్ లో ఉన్నటువంటి 8 ఇంగ్రీడియంట్స్ క్లినికల్ ట్రయల్స్ లో వాడినటువంటి డోస్ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే గ్లూకోజామిన్ 1500 mg కాంట్రాక్టిన్ 1200 mg కొర్కుమిన్ 1500 mg కొల్లాజన్ 40 mg బోసివెలిసెరాటా 250 mg పైపిరిన్ 15 mg వైటమిన్ సి 80 mg పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg ఇది మొత్తం కలిపి 7.5 grams పౌడర్ దీంట్లో ఉంటుంది ఈ డోస్ ఒక సాచెట్ లో ఈ డోసెస్ వచ్చి క్లినికల్ ట్రయల్స్ లో ఏమైతే వాడినారో అదే డోసు దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఈ లెవెల్లో సప్లిమెంట్ మనం వాడినప్పుడు రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలి మేడం 250 ml వాటర్ లో దీన్ని గాన మిక్స్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏదో ఒకసారి రోజుకు 250 ml వాటర్ తినేసుకొని తాగుతూ ఉంటే ఒక 1 month పాటు వాడితే గనక ఖచ్చితంగా వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గడం మొదలు పెడుతుంది దట్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ స్ట్రెంగ్త్ అవ్వడం మొదలు పెట్టింది అన్నట్టు గుర్తించాలా కొంతమందికి మోకాళ్ళు వాసిపోయి ఉంటాయి ఆ వాపు తగ్గుతుంది కొంతమందికి మోకాళ్ళు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఉంటుంది ఆ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇంతకు ముందర ఒక 100 meters నడిస్తేనే నొప్పి వస్తుంది ఇప్పుడు 200-300 meters నడిచినా కూడా నొప్పి రాదు సో ఆ రకంగా గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది క్లినికల్ ట్రయల్స్ లో కనీసం 3 to 6 months వాడమని చెప్పినారు ఇది ఏజ్ లిమిట్స్ ఆ వాడటానికి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా ఒక 20 years పై నుంచి
ఎవరన్నా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. అంటే చిన్న పిల్లల్లో కాకుండా అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7.5 grams పౌడర్ ఉంది కాబట్టి ఒక 20 years and above ఎనీబడి కెన్ యూజ్ ఇట్ యాక్చువల్. అంటే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు, సే 60 years పైన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. డెఫినెట్ గా యూజ్ ఇది చేయొచ్చు. డైటరీ సప్లిమెంట్ మేడం. ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ చూడాల్సింది ఏంటంటే ఇది నేచర్ లో దొరికేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ బోస్వేలా సెరాటా అంటే అది ఒక చెట్టు ఒక మొక్క నుంచి తీస్తారు. పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అంటే అది ఒక బెరడు నుంచి తీస్తారు. సో ట్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. తర్వాత కుర్కుమెన్ అంటే పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అది. తర్వాత పైప్రిన్ మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది. సో ఈ విధంగా నేచర్ లో దొరికేటటువంటి వాటి నుంచి తీసిన ఎక్స్ట్రాక్టే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఛాన్సే లేదు. మరి వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయి, సే మాకు డయాబెటీస్ ఉంది లేకపోతే ఇంకేమైనా క్రానిక్ స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పుడు వాడచ్చా? యాక్చువల్ గా చెప్తాను, డయాబెటిక్స్ సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇది వచ్చేసి షుగర్ ఫ్రీ మేడం. తీయింగ్ ఉంటుంది బట్ షుగర్ ఫ్రీ. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటిక్స్. మీరు స్కిన్ కి సంబంధించి అన్నారు కదా, యాక్చువల్ గా దీన్ని తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ పెరుగుతుంది. ఫర్ ఎ రీజన్ ఏంటంటే దాంట్లో కొల్లాజన్ ఉంటుంది 40 mg. అండ్ కొల్లాజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ ఎలాస్టిసిటీ, స్కిన్ గ్లోయింగ్. వైటమిన్ సి ఉంటుంది, కుర్కుమెన్ ఉంటుంది. మన ఇళ్లలోనే పసుపుతో పూసుకుంటుంటాం, ఆ కుర్కుమెన్ ఉంటుంది. సో దీంట్లో ఉండే మేజర్ ఇంగ్రీడియంట్స్ అంతా స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ గ్లో పెరగడానికి, స్కిన్ టెక్స్చర్ పెరగడానికి ఇన్ఫాక్ట్ ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆడవాళ్ళలో ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళు తీసుకుంటే ఇది అడిషనల్ బెనిఫిట్ గా కూడా ఉంటుంది. స్కిన్ ని రిపేర్ చేస్తుంది, మోకాళ్ళని రిపేర్ చేస్తుంది. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. సో డెఫినెట్ గా దీన్ని ఆప్ట్ చేయొచ్చు. దీని అఫోర్డబిలిటీ కూడా ఒకసారి చెప్పండి. దీనికి యాక్చువల్ గా 106 rupees per sachet మేడం. సో మంత్ కి వచ్చేసి ఆల్మోస్ట్ 3200 rupees దాకా అవుతుంది. మనము ఫోన్ చేసిన వాళ్ళ ఒక స్థితిగతులను పట్టి కొంత మనం తగ్గించుకొని ఖచ్చితంగా మన డైటీషియన్స్ ఇస్తారు. ఏదేమైనప్పటికీ రోజుకు 100 rupees ఖర్చు పెట్టుకోగలిగితే 2 మోకాల్ని నొప్పులు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్టికులర్ కార్టిలేజ్ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఇప్పుడప్పుడే ఆపరేషన్స్కి అవసరం లేకుండా, ఇంజెక్షన్స్ వేసుకోకుండా న్యాచురల్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం గట్టిగా ఉంటుంది. ఎక్కడెక్కడ దొరుకుతుందండి ఇది? మామూలుగా మన డైటీషియన్స్ కు ఫోన్ చేస్తే డిస్కౌంట్ ఇచ్చి మనం ఇస్తాం. లేదు అని అంటే దూరంగా ఉన్న వాళ్ళు అపోలో ఆన్లైన్ 24/7 ఫార్మసీ ఉంటుంది. దాంట్లో వాళ్ళు గాను బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి కూడా సప్లై చేస్తారు. ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఈ ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్, అది మోకాళ్ళ నొప్పులు అంటేనే మనకు మెడికల్ భాషలో నీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దాన్ని మనకు అర్థం అవడం కోసం జనాలకి ఏం చెప్తాం అంటే నీ పెయిన్స్ అని చెప్తాం. సో ఇంతసేపు మనం మాట్లాడుకుంది కూడా ఆర్థరైటిస్ కి సంబంధించి. సో ఆర్థరైటిస్ తో అది ఇక్కడ కూడా ఆర్థరైటిస్ ఉంటాయి. ఎక్కడెక్కడ జాయింట్స్ లో ఉన్న జాయింట్స్ అన్నిటిలో ఇది ఉపయోగం ఉంటుంది మేడం. కానీ మేజర్ గా నీ జాయింట్స్ లో డిఫరెన్స్ తెలుస్తుంది. రీజన్ ఏంటంటే ఎంటైర్ బాడీ వెయిట్ వచ్చేసి నీ మీదనే పడుతుంది. సో మీకు ఈ ఆర్టికులర్ కార్టిలేజ్ దెబ్బతింటుంది అన్న విషయం మోకాళ్ళలోనే ఫస్ట్ తెలుస్తుంది. అదర్వైజ్ ఈ అన్ని జాయింట్స్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోకాళ్ళు అనేవి డెఫినెట్ గా చాలా చాలా మీరు అన్నట్టుగా వెయిట్ అంతా దాని మీద పడుతుంది. అది గనక ఇబ్బంది పడితే ఇంకా ఆ పెయిన్ ని అనుభవించడం అనేది సాధ్యపడేటటువంటి విషయం కాదు. మరి దీనికి సంబంధించి దీన్ని అడ్రస్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.